మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబ్లాలి సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులకు అలాగే ఫేస్బుక్ లైవ్ లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజెప్తూ దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుని వాక్య నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి మనం వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించిన విధానాన్ని బట్టి నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులతో సాక్ష్యములు తెలియచెప్పిన పిల్లలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎబినేజరుగా మమ్మల్ని అందరినీ కాపాడడం నీకు కృతజ్ఞతలు దేవా. నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. నేను మాట్లాడితే ఎవరో మారకపోవచ్చు, నేను మాట్లాడితే ఎవరు నా మాటకు లోబడకపోవచ్చు. నీవే నా నోటికి బోరగా ఉండి నీ వాక్కులతో నీవే మాట్లాడితే మాంసపు గుండుగా మార్చగలిగిన దేవుడు, నరాంతకులను దుర్మార్గులను మంచివారిగా మార్చగలిగిన దేవుని వాక్కులని నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. అలసిన ప్రాణాలు నలిగిన ప్రాణాలతో నీ సన్నిధికి వచ్చారు. మానసికమైన ఒత్తిడులతో నీ సన్నిధికి వచ్చారు. దయగలిగిన దేవా, నీ వాక్యము మనుషులకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యము మనుషులను బ్రతికించేది. నీవే నా నోట నేను బూరగా ఉండి నీ మాట నా నోట ఉంచి నీ వాక్కులతో మాతో అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీ వాక్కులతో మాతో మాట్లాడమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుడు క్రైస్తవ స్త్రీలుగా ఉన్న స్త్రీలకు దేవుడిస్తున్న ఆజ్ఞ అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. స్త్రీలకు దేవుడిస్తున్న ఆజ్ఞ. మరి వాళ్ళ కోసం చెప్తే మేమేంటి అనేది చూడకండి, మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మా అమ్మల పట్ల అలాగే సహోదరుల పట్ల సంఘము పట్ల దేవుని పట్ల మనం ఎలా ఉండాలో స్త్రీలకు దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతాం. ఎందుకు అని ఆలోచన చేస్తే ఈరోజు మదర్స్ డే, మరి మాతృ దినోత్సవంగా మరి యావత్ ప్రపంచం ఏ స్త్రీ అయినా తల్లవలసిందే, ఏ స్త్రీ అయినా అమ్మగా మారవలసిందే కనుక మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో మరి స్త్రీలందరికీ ప్రత్యేకముగా స్త్రీలకు దేవుడు చెప్తున్న ఆజ్ఞలేంటో త్వరగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మొదటిగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు నేను జాగ్రత్తగా చదువుతాను. మీ మనసులో మీరు చదువుకోండి. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 15 వరకు మనం చదవచ్చు. 12 వచనాల వరకు మనం చదువుతాం. నేను మొదట చదువుతున్నాను. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడముతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించు కొనవలయను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీనిని ఇంకా 12వ వచనంలో కూడా అంటే స్త్రీలు మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను స్త్రీల మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ఎందుకు ఈ మాట దేవుడు రాయించాడు? ఎందుకు ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేయగలిగితే, సంఘంలో ఉన్న స్త్రీలు ముఖ్యంగా సంఘము వధువు సంఘముగా ఉంటే సంఘానికి శిరస్సైన క్రీస్తు వరుడుగా ఉన్నాడు. వరుడు వధువులకు సాదృశ్యంగా సంఘానికి శిరస్సుగా, క్రీస్తు వరుడుగా, సంఘము వధువుగా కనిపిస్తూ ఉంది. మంచిది. స్త్రీలను గురించి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఈ 2వ అధ్యాయము 9వ వచనంలో స్త్రీలు ఎలా ఉండాలో దేవుడే తన ఆత్మ చేత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన పౌలు గారు
ఈ తిమోతి పత్రికలో రాస్తూ సంఘములో ఉన్న స్త్రీలు దేవుడు ఆజ్ఞల ప్రకారంగా ఎలా బ్రతకాలో చెప్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనం, మరియు స్త్రీలు అనుకువయు మరియు స్త్రీలు అనుకువయు అంటే వినయముతో, అనుకువయు అంటే వినయముతో, స్వస్థ బుద్ధి కలిగిన వారై అంటే మంచి బుద్ధి కలిగిన వారై, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ బాగుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడండి? అనుకువ అంటే వినయం. అనుకువ అంటే అర్థం ఏంటి? వినయం. వినయం కలిగిన స్త్రీలుగా ఉంటున్నారా నేడున్న సంఘాలలో ఉన్న స్త్రీలు? దైవజనురాలు మొదలుకొని విశ్వాసిగా పిలువబడుతున్న స్త్రీలు అనుకువ కలిగి ఉన్నారా? వినయము కలిగి బ్రతుకుతున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారిగా ఉన్నారా? ఈరోజు సంఘాల్లో సాక్ష్యం ఉంటే సమాజంలో సాక్ష్యం లేదు. చాలా మంది స్త్రీలకు మాతృదినోత్సవం పేరుతో ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే వాక్యము కరెక్ట్గా చెప్పాలి. వాక్యము సరైన విధంగా విభజించవలసిన అవసరత కూడా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అనుకువ కావాలి. ప్రతి స్త్రీకి గౌరవం ఎక్కడ వస్తుందంటే అనుకువగా ఉండడం, అంటే వినయముతో ఉండడం వల్ల ఘనత వస్తుంది. వినయముతో ఉండడం వల్ల గౌరవం వస్తుంది. ఈ రోజున్న స్త్రీలు వినయము కలిగిన వారిగా ఉన్నారా? భర్త ఎడల, అత్తమామల ఎడల, తల్లిదండ్రుల ఎడల, కుటుంబం ఎడల, గ్రామస్తుల ఎడల, సంఘస్థుల ఎడల వినయము కలిగిన స్త్రీలుగా ఉన్నారా? మంచి బుద్ధి కలిగిన స్త్రీలుగా బ్రతుకుతున్నారా? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారిగా ఉన్నారా? ఏమండి? ఇక 3 పాయింట్లకు వెళ్తే ఈరోజు సంఘాలలో ఉన్న పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే కొన్ని సంఘాలను చూస్తే ఆ పరిస్థితి ఏంటంటే ఒక ఫ్యాషన్ షో జరిగింది. చూసారా? ఫ్యాషన్ షోలు ఏం చేస్తూ ఉంటారు? మంచి వస్త్రాలు వేసుకుని అలాగే క్యాట్ వాక్ చేసుకుని అలా వెళ్ళిపోతూ మళ్ళీ స్టైల్ గా స్టిల్స్ ఇస్తూ ఒక స్మైల్ ఇచ్చి ఆ డ్రెస్ ఇలా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే కదా జరుగుతుంది. ఈరోజు సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏంటది? ఫ్యాషన్ షో. వాళ్ళు కొనుక్కున్న బంగారం, వాళ్ళు వేసుకుంటున్న వస్త్రాలు, వాళ్ళు కొనుక్కున్న చీరలు, వాళ్ళు కొనుక్కుంటున్న విలువ కలిగిన బంగారాలతో దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, తగుమాత్రపు వస్త్రములు, చదవండి, తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలు. అప్ప ఏం జడలండి అర్థం కాదు. ఎన్ని స్టైల్స్ ఉన్నాయో జడలు. సింగిల్ జడ కాదు ఇది. సింగిల్ జడలు ఎన్నో స్టైల్స్ ఉంటాయి. అంటే పౌలు గారి కాలంలోనే అలా ఉందంటే ఇప్పటి కాలం ఎలా ఉంటుందో చూడండి, ఆలోచన చేయండి. ఇది క్రీస్తు శకం 64-68 మధ్య కాలంలో రాయబడ్డది. క్రీస్తు శకం 64-68 మధ్య కాలంలో రాయబడే టయానికే అప్పుడు సంఘమే ఎలా ఉందంటే ఇప్పటి సంఘాలు ఎలా ఉంటాయో అప్డేటెడ్ గా ఎలా ఉంటాయో మీరు ఆలోచన చేయాలి. తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోనక అన్నాడు. అసలు అలంకరించుకోవద్దు అన్నాడు. అందుకే పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేశారంటే నిషేధించేసాం, మాకు అవసరం లేదు. తల్లి గర్భంలో నుంచి మేము బోడిగా వచ్చాం, తల్లి గర్భంలో నుంచి వచ్చి మేము బోడిగానే వెళ్ళిపోతాం కనుక మాకు ఏమి వద్దని ఏం చేశారు? ముక్కుల్లోయి చెవుల్లోయి పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ సమర్పించేసుకుని తీసేశారు. మంచిది. అన్నిటిలో చూపిస్తున్నారా? అన్నిటిలో కూడా చూపిస్తున్నారా? అన్నిటిలో చూపించరు. ఓన్లీ వచ్చేటప్పటికి ఇది కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే సంఘము ఎప్పుడు కూడా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలి. సత్యవాక్యమును సరిగా విభజించే సంఘముగా ఉండాలి. సత్యాన్ని అనుసరించి జీవించే క్రైస్తవరాలుగా, క్రైస్తవ పురుషులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మనందరము కూడా ఉండాలి. ఇప్పుడు సంఘాల్లో ఏమవుతుంది? మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకుంటున్నారు. నాది చూడు. సంఘాల్లో కూడా అక్క చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నాం? చందన, బొమ్మన, బ్రదర్సా? ఏ బ్రదరు? ఎక్కడ? సిఎంఆరా, జిఎంఆరా? అడుగుతున్నారా? చెప్పండి. అంటే సంఘాల్లోకి వచ్చేది ఎందుకు? వచ్చినట్టే నా చీర చాలా బాగుందా, నా చీర బాగుందా? ఎందుకు చెప్పుకుంటున్నావు?
పౌలు గారి కాలంలోనే ఎందుకంటే చక్కగా చెప్పాడంటే తగు మాత్ర వస్త్రం అంటే ఈ రోజు వస్త్రాలు మరీ దారుణం అయిపోయింది. తగు మాత్ర వస్త్రాలు మర్చిపోయాను. తగు మాత్ర వస్త్రాలు అంటే చిన్న చిన్నవి ఆడవాళ్ళు వేసుకోవాల్సినవి మగవాళ్ళు వేసుకుంటున్నారు, మగవాళ్ళు వేసుకోవాల్సినవి అది కరెక్ట్ కాదు. సంఘానికి చెప్తున్నాను. జీన్స్ ముఖ్యంగా జీన్ ప్యాంట్లు, టైట్ డ్రెస్సులు పౌలు గారు రాయించాడు. పౌలు గారు దేవుడే రాయించాడు పౌలు గారి చేత. ఎందుకంటే సంఘములోకి వచ్చే వాళ్ళు ఒకరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. స్త్రీలు, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు చెప్తున్నాను, నా అమ్మలందరికీ చెప్తున్నాను, అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండొద్దు. నువ్వు వేసుకునే బట్టలు వాళ్ళ ఎదుటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు, కొంచెం వాళ్ళ చూపు వేరేగా చూడొచ్చు, ఒక సహోదరిగా చూడలేదు. నువ్వు వేసుకున్న డ్రెస్సుల వల్ల చర్చకొచ్చేటప్పుడు మనం మరీ ముఖ్యంగా వస్త్రధారంలో శిరస్సు నుంచి అరికాల వరకు కప్పుపుచ్చుకోవాలి. ఒక చర్చికి వెళ్ళిన చర్చిలో అన్ని కిటికీలు కనబడుతున్నాయి అంటారు. నేను చెప్పకూడదు, అందుకంటే డెప్త్లోకి వెళ్ళలేను. నా ఎదురుగొండ కాళ్ళు కూర్చొని అన్ని కిటికీలే కనబడుతున్నాయి. కిటికీ జాకెట్ అంట మంచిది కాదు. అదవుతుందా? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా, బంగారంతోనైనా, ముత్యములతోనైనా, మిగులు వెలుగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోండి. చూడండి, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవడం అంటే నీకు నీ శిరస్సుగా ఉన్నవారు ఎవరు? నీకు శిరస్సుగా, స్త్రీకి శిరస్సుగా ఉన్నది ఎవరు? పురుషుడు. పురుషులను గౌరవిస్తున్నావంటే మొట్టమొదటి నువ్వు నెత్తి మీద ఏం చేయాలి? నెత్తి మీద ముసుగు వేసుకోవాలి, లేకపోతే క్షవరం చేయించేసుకో, గుండు కొట్టి తీసుకో, నో ప్రాబ్లం. నువ్వు నీ భర్తను గౌరవిస్తున్నావంటే, నీ భర్తకు శిరస్సు అయిన క్రీస్తును గౌరవిస్తున్నావంటే, నీ భర్తకు శిరస్సు అయిన క్రీస్తుకు శిరస్సు అయిన దేవుడిని గౌరవిస్తున్నావంటే మొట్టమొదట శిరస్సుకు ఏముండాలి? ముసుగేయండి, ముసుగు ఖచ్చితంగా ఉండాలి. తమ్ముడు తాము అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలి? చూడండి, ఎలా అలంకరించుకోవాలి చెప్తున్నాడు. సత్క్రియల చేత తమ్ముడు తాము, సత్క్రియలనే మంచి పనులు, మంచి వారిగా బ్రతకాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలి. అక్క చాలా మంచిది, ఆ చెల్లి మంచిది, అమ్మ మంచిది అనిపించుకునే విధంగా మంచి గుర్తింపు. దేవుడు నిన్ను గుర్తించాలి, సమాజం నిన్ను గుర్తించాలి, సంఘం నిన్ను గుర్తించాలి. సత్క్రియల చేత అలంకరించుకున్న వారై తమ్ముడు తాము ఏం చేసుకోవాలట? అలంకరణ అనగా దేహము బాహ్య 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 అలంకరణ కాదు, అంతరంగ సౌందర్యం కావాలి. మేడు పండులాగా నేనగలాడిపోవడం తప్పది. మనం చదువుకున్నాం కదా, మేడు పండు చూడు, చదువుకున్నామా? అశోక్ గారు చదువుకున్నామా? మేడు పండు చూడు మేలుమయ్యుండు పొట్టలు. అలా కాదు మనం ఉండవలసింది. ఎప్పుడు కూడా పైన ఎలా ఉన్నా నీ హృదయం ఎలా ఉండాలి? సమూయేలు గారు వెళ్ళాడు. సమూయేలు గారు వెళ్ళి చూస్తున్నాడు, యెష్షయి కుమారులందరినీ కూడా చూస్తున్నాడు. వరుసగా వస్తున్నారు అందరినీ చూస్తున్నాడు. అయ్యో పెద్ద ఎవరు? ఈడేనేమో రాజు అనుకున్నాడు. తీసేయాలి, నువ్వు పై రూపం చూస్తున్నావు, నేనేం చూస్తున్నాను? వాడి హృదయాన్ని నేను చూస్తున్నాను. తోసేయాలంటే తోసేయాలి. అందరూ 1, 2, 13, 12 మందికి వెళ్ళిపోతే లాస్ట్ లో ఉన్నాడు నీ కనసాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో గొర్రెలు మేపుకుంటాడు. ఆడే కావాలి, ఆడిని తీసుకురా. ఆయన రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, ఆ కోవలో నువ్వున్నావా నేనున్నా. సౌందర్యం అనగా పై సౌందర్యం కాదు, హృదయము, ఆత్మ, అంతరంగ సౌందర్యము కావాలి స్త్రీలకు. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని మిలుగల వస్త్రములతో అలంకరించుకున్న దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా తమను తాము అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ యథార్థతతో, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ ఎలా ఉండాలంటే సంఘంలో ఉండకూడదు. మౌనం. మాతృదినోత్సవ శుభాకాంక్షలతో సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి? ఏమన్నా కొన్ని సంఘాలు ఉపదేశించడానికి అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ బాగోదు, వాళ్ళు చెప్పడానికి ముందుంటారు, పాటలు ముందుంటారు, ఆరాధనలు ముందుంటారు, అన్నింటిలో ముందుంటారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఉంటారు సాక్ష్యములు, మంచి క్యారెక్టర్ ఉండదు. ఇటువంటి కోవలు కొన్ని సంఘాలు చూసి స్త్రీ మౌనంగా ఉండాలి, సైలెంట్ గా ఉండు అనుకు చూపెట్టేశారు. ఎక్స్ప్రెస్ కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్పండి కానీ నేను నోర్మై నువ్వు మాట్లాడడానికి అడుగురాలు కూర్చో అన్నారు అంతే, నోరు మూసేస్తారంతే. మరి వాళ్ళు నోరు మూసేస్తే పాటలు పాడితే ఎవరు? సంఘంలో పాటలు ఎవరు పాడతారంటే పాటలకు అవకాశం ఇస్తారు, వాక్యం చెప్పడానికి
ఎందుకు అని అంటే బిహేవియర్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడంటే స్త్రీ మౌనముగా ఉండి, ఎలా ఉండాలని సంఘంలో స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలేను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుడి మీద అధికారం చేయటకైనా ఆమెకు పెత్తనం ఎప్పుడు కూడా నీకు శిరస్సు అయిన నీ పురుషుడికే ఉండాలి. పురుష అహంకారంతో పురుషులు ఉండకూడదు. పెత్తనం పురుషుడిదైనా ఆ స్త్రీ పురుషుడికి ఏమవ్వాలి? లోపడాలి. ఆ పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఇది ధర్మం. మరి చెప్తున్నాడు యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? యవ్వన క్రైస్తవ స్త్రీలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. మొదటిది ఏంటంటే అనుభవం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. తగు మాత్రము వస్త్రములను ధరించుకున్న వారిగా ఉండకూడదు. ఏమంటే అనుభవ కలిగిన స్త్రీలుగా ఉండాలి. జడలతోనైనా, బంగారంతోనైనా, మిగులు వెలుగుల వస్త్రములతోనైనా మొదలగు వాటితో తమ తాము అలంకరించుకొనగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుని స్త్రీలుగా ఉండాలి. మా తల్లులందరికీ చెప్తున్నాను, ఈ విధంగా బ్రతికితే వాక్యాన్ని అనుసరించిన వారిగా ఉంటాం, మన ప్రభువును మనం గౌరవించిన వారిగా ఉంటాం, మన భర్తలను మనం గౌరవించిన వారిగా ఉంటాం. 2 పాయింట్లు వెళ్దాం. 2 పాయింట్లో మరొక మాట చూద్దాం. పక్కనే తీతు గ్రంథంలోకి వెళ్దాం. పక్కనే ఉంటుంది చూడండి, తీతు గ్రంథం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 3వ వచనం నుంచి 6 వచనాలు, 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. అలాగుననే వృద్ధ స్త్రీలు, కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది వృద్ధ స్త్రీలు అనగా కొంతమంది పెద్దవారు ఉన్నారు. వృద్ధ స్త్రీలు కొండె గత్తెలను, ఎటువంటిదట కొండె గత్తెలు అని అక్కడ పుట్టినట్లు ఏమన్నా ఉందండి? ఏమండి? కొండె గత్తెలను అన్నక్కడ ఏముంది? అపవాదులు. ఏమనుంది? అపవాదులను, మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారు ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవ్వన స్త్రీలు, వృద్ధ స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేయువారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. పౌలు గారే మళ్ళా చెప్తున్నాడు తీతుకి. పౌలు గారే మళ్ళా ఏం చెప్తున్నాడు? తీతుకి చెప్తున్నాడు, వివాహితులైన వారు, పెళ్ళైన స్త్రీలు, పెళ్ళి అవ్వాల్సిన స్త్రీలు, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఇగో తమ భర్తలను ప్రేమించు వారిగా ఉండాలి, తమ భర్తలను గౌరవించు వారిగా ఉండాలి. ముఖ్యంగా ఎక్స్పెషల్లీ వృద్ధ స్త్రీలు అన్నక్కడ ఏమనుంది? వృద్ధ స్త్రీలు మితానుభావము కలిగిన వారునై ఉండాలట. మితానుభావము, లేకపోతే వృద్ధ స్త్రీలు కొండె గత్తులనై ఉండాలట. ఎలా ఉండాలట? వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలట? ఏమండి? కొండె గత్తులను. వృద్ధ స్త్రీలు కాకుండా, వృద్ధ స్త్రీలు ఏమవ్వాలట? కొండె గత్తులు కాకుండా మద్యపానం కొట్టకుండా నడవడిలో భయభక్తులు కలిగిన వారిగా ఉండి నేర్పించే స్త్రీలుగా ఉండాలి. ఈ వృద్ధ స్త్రీలకు ఉన్న మాయదార రోగం ఏంటంటే వృద్ధాప్యంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ మాట ఆ మాట, ఆ మాట ఈ మాట. కొన్ని ఉంటారు ఇంటికి సీసీ కెమెరాలా ఉంటారు వాళ్ళు. ఎవరు? ఇంటికి సీసీ కెమెరాలు, ఎక్కడికి వెళ్ళినా అందరూ వెళ్ళిపోతారు. ఇంటిలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు, వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఇంటికి, అక్కడ సమాచారం, ఇక్కడికి ఇక్కడ సమాచారం. ఇది అసలే తగదు క్రైస్తవ స్త్రీలకు అంటారు. అర్థంతో వాక్యం ఎంత బాగుందో. మళ్ళీ చదువుదాం. ఏమంటాడు? అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె గత్తెలను, మిగుల మద్యపానాశక్తులనై, అంటే మందు కొట్టేవారిగా కాకుండా ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండి దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా పవిత్రులను, ఎంట ఉండి పనిచేయువారును, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయండి అంటే. ఎంట నుండి ఏం చేసుకోవాలట? ఇప్పుడు దుబాయ్ వచ్చేస్తాం, ఇక్కడ కొంచెం పోటీ తత్వం వచ్చేస్తుంది. నేనే సంపాదించాలా, నువ్వు కూడా సంపాదించే కొంచెం ఏదో ఖర్చుకు వస్తుంది కదా. ఇది కొంచెం భార్య భర్తల మధ్య ఏంటంటే క్రష్ అంటున్నా, గొడవ, క్లాష్ వస్తుంది. ఎందుకు క్లాష్ వస్తుందంటే నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదన, ఇది నాది, మనదన్నం పోయేది. ఏమైపోయిందండి?
ఆహ్వానికి వెళ్ళిపోయి భర్తే సంపాదించాలి అన్న పద్ధతిని మర్చిపోయి చదువుకున్నా కదా నువ్వు కూడా చేస్తే బాగుంటుంది, మంచిది, ప్రారంభం చాలా బాగుంది, ఇద్దరు బాగా చేసుకుంటున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, సంపాదించిన తర్వాత ఇది నాది అనేది వచ్చేస్తుంది, మనది అన్నది పోయి నాది అనేది వచ్చేస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? కట్టుకున్నవాడు కట్టుకున్న స్త్రీని ఏం చేయాలి? పోషించాలి. కట్టుకున్నవాడు కట్టుకున్న స్త్రీని పోషించాలి. మరి అలా అనుకుంటే మరి దుబాయ్ వచ్చిందా అలా కుదురుతుందా? కుదరదు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఒకళ్ళు ఖర్చు పోను, ఒకళ్ళు ఖర్చు మిగులుతుంది. ఇక్కడ కొంత గ్యాప్ రావడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను సంపాదిస్తున్నాను వంటలు మానేసి ఆర్డర్ పెడతాం మొదలెట్టి, ఆర్డర్ పెడుతుంటే డబ్బులు అయిపోతున్నాయి, గొడవ వస్తుంది. ఈ డబ్బుల్ని రకరకాలుగా షాపింగ్ కానీ ఇంటి కానీ అక్కడికి పంపించుకోవడంలో తేడా వచ్చేస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆత్మీయ గురించిగా చెప్పాడు, ఆర్థిక పరిస్థితుల గురించి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుతున్నాం మనం ఏం చేస్తున్నాడంట? ప్రవర్తన యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి, దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు ఉండాలి. యవ్వన స్త్రీలు తమ భర్తలను ప్రేమించేవారిగా, లోబడేవారిగా, తమ భర్తలను శిశువులను ప్రేమించేవారిగా, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా, పవిత్రులుగా ఉండి ఎంత ఉండి పని చేయాలి. ఏం చేయాలట? ఎంత ఉండి పని చేయువారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని వారికి బోధించు. కొంచెం కష్టమే. ఇద్దరు కలిసి పని చేస్తే ఒకరు ఖర్చు పోను, ఒకరు ఖర్చు మిగులుతుంది, మంచిదే. కానీ అక్కడ ఇంట నుండి పని చేయడం అంటే ఇంటిని చక్కబెట్టుకోవాలి కదా. కాబట్టి భార్యాభర్తలు సింగిల్ గా ఉన్నారనుకోండి, ఆయన డ్యూటీకి వెళ్తారు, ఈయన డ్యూటీకి వెళ్తారు. పిల్లలు ఉంటే మరి పిల్లలు ఎవరు చూస్తారు? పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలు ఎవరు చూస్తారు? భర్తకి క్యారేజ్ ఎవరు రెడీ చేస్తారు? కాబట్టి ఇంట నుండి పని చేయాలి అనేది ఎందుకు చెప్పాడంటే, ఇంటికి యజమాని, హోమ్ మినిస్టర్ ఎవరు? ఏమండి హోమ్ మినిస్టర్ ఎవరు? భర్త, భార్య. మాట్లాడలేదమ్మా? నువ్వు కదా హోమ్ మినిస్టర్? అలా చూస్తుంటే భయం నువ్వు కదా హోమ్ మినిస్టర్ అంటే రాజకీయ నాయకులు ఆలండి బాబు, హోమ్ మినిస్టర్ అంటే ఇంటికి యజమాని, ఇంటి యజమానురాలు. ఇంటికి యజమానురాలు ఎవరు? స్త్రీలు. స్త్రీలు ఎలా ఉన్నారట? ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఇంటికి ఇల్లాలే దీపం. ఇంటికి ఇల్లాలే ఏమవుతుందట? దీపం. కనుక ఆ దీపం జాగ్రత్తగా ఉంటే ఇల్లు చక్కగా బాగుంటుంది, వెలుగుమయమే ఉంటుంది. అదే ఇంటి ఇల్లాలే ఎగిరిపోయింది అనుకోండి, అంటే చచ్చిపోయింది అనుకోండి, ఆ ఇల్లు అంతా ఏమైపోతుంది? శ్మశానం అయిపోతుంది. మీకు తెలీదు. భార్యలు ఉన్నంత వరకే భర్తలకు అన్ని విధాల సపరివార సేవలు జరుగుతాయి. పురుషులారా, భార్య ఉన్నంత వరకే సపరివార సేవలు చేసేదంతా ఎవరు? స్త్రీలంటే. లేకపోతే ఏ సొక్క వేసుకోవాలో, ఏ ప్యాంట్ వేసుకోవాలో, ఏ సొక్క మీద ఏ ప్యాంట్ వేసుకోవాలో, టవల్ ఎక్కడ ఉందో, కారం ఎక్కడ ఉందో, పసుపు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కిచెన్ లో ఆవిడికి తెలితే కరెక్ట్ గా చేయగలిగితే కూడా దొరుకుతాయి, మనం దొరకవు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను కనుక ఎందుకు జాగ్రత్తగా. భార్య ఉన్నంత కాలమే. భార్య లేకపోతే నీ ఆటలు సాగవు. నీ టయానికి కడుపు నిండా రుచికరమైన ఆహారం వల్ల చాలా ఇబ్బంది. అందుకే చాలా చక్కగా చెప్తాడు, ఇదిగో మీరు ఎలా ఉండాలి పురుషులారా, ఇదిగో మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలారా, మీ భార్యలను మీ పిల్లలను కూడా మీరు ఏం చేయండి? ప్రేమించండి. ఇది ఎంత చక్కగా చెప్తాడు, ఎంత బౌండింగ్ ఎలా ఉందో చూడండి. ఇలా చెబుతూ ఏమంటాడు? ఎంత ఉండి పని చేయువారునయ్యుండి మంచివారునయ్యుండి బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని వారికి బోధించండి. అంటే స్త్రీలు ఏం నేర్చుకోలేదు? ఇందాక చక్కగా కళ్యాణం ముందే వెళ్ళిపోద్దా బయటికి, పిల్లలు తీసుకెళ్ళిందా? ఎంత చక్కగా చెప్పింది. ఎవరి కోసం చెప్పిందండి? కొత్త నిబంధనలు ఎవరి కోసం చెప్పింది? యునీకే. కొత్త నిబంధనలు ఎవరి కోసం చెప్పింది? యునేకి కోసం చెప్పింది. యునేకి అంత చక్కగా తన కొడుకు అయిన తిమోతిని పెంచడం వెనుక కారణం ఎవరంటారు? యునేకే తల్లి. లోయిలోనూ యునేకేలోనూ ఆ విశ్వాసము వసించింది కనుక ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతి దగ్గరకు వచ్చింది. అంటే తల్లి ఈ లోయి యునేకేని ఎలా పెంచింది? చాలా దైవభక్తితో పెంచింది. యునేకే ఎలా పెంచింది తన కుమారుడిని? చాలా దైవభక్తితో. అంటే నా పిల్లలు నా మాట వినట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారంటే కారణం ఎవరు చెప్పండి? మీరే పాడు చేసేది మీరే, గారం పెట్టేది మీరే. భర్త ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటాడండి. ఎప్పుడు పిల్లల విషయంలో పిల్లల్లా ఉంటాడు. పిల్లల విషయం
ఎప్పుడు కూడా ఎనిమిది చూసినట్టు చూస్తూ ఉంటారు పిల్లలు ఎప్పుడు కూడా. కానీ ఎక్కువ గారం పెట్టి పాడు చేసేదాము తల్లినండి. తల్లి పక్కకు వెళ్ళిపోద్ది, తల్లి చోటకు వెళ్ళిపోద్ది, ప్రతి విషయంలో అమ్మకే చెప్తుంది, మాకు చెప్పలేదు, అంత స్వేచ్ఛగా చెప్పలేదు. కానీ పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? స్త్రీలు, తల్లులు మీ చేతిలో. అందుకే హన్నా గురించి చెప్పారు చాలా చక్కగా. హన్నా సమూయేలుని ఎలా పెంచిందంటే చాలా దైవభక్తి కలిగిన వాడిగా పెంచింది. అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలునే ప్రవక్తగా దేవుడు నేను ఎవరికి చెప్పలేదు. ఏలితో కూడా దేవుడు మాట్లాడలేదు యాజకత్వంలో. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలి వృద్ధాప్యంలోకి వచ్చిన ఏలి యాజకుడిగా ఉన్నా చక్కగా ఆ ధర్మాన్ని పాటిస్తూ, యాజక ధర్మాన్ని పాటిస్తూ అంత చక్కగా ఉన్న ఎప్పుడు దేవుడు ఏలితో మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడలేదు? అంటే పెంచిన విధానంలో హన్నా ఎలా పెంచింది? కన్నీటి ప్రార్థన. ఈరోజు నేను మీ కుటుంబాల కోసం మీరు ఏడుస్తున్నారా? తర్వాత ఏడుస్తారు. ఏదైనా జరిగితే, పిల్లలు ఏదైనా దుఃఖ సముద్రం కలిగిస్తే, ఏదైనా ఇబ్బందికరమైనవి వస్తే అప్పుడు ఏడుస్తారు. ఎప్పుడు? చేతులు కాలాక పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందా? ఏమట్టుకోవాలి? ఫస్ట్ చేతులు కాలకముందు ఆకులు పట్టుకోవాలి. ఇప్పుడు నేను అంటున్నాను, హన్నా వల్లే నీ కుటుంబం కోసం నువ్వు ఏడుస్తున్నావా? హన్నా వల్లే దేవుడితో నువ్వు నిబంధన చేసుకుంటున్నావా? హన్నా వల్లే దేవుడికి ఇచ్చిన మాట నిశ్చయత కలిగి నిలబెట్టుకుంటున్నావా? స్త్రీలకి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు దీపంగా ఉంది. ఇంటికి ఇల్లాలు దీపంగా ఉంది. దీపం లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏమంటాడు? దైవభక్తి కలిగిన వారిగా ఉండి దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండేటట్లుగా ఉపదేశము చేసేవారిగా ఉండాలట. ఎలా ఉండాలంట? ఉపదేశము చేసేవారిగా ఉండాలి, బోధించేవారిగా ఉండాలి. బోధించేవారిగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి? మీరు నేర్చుకుంటే మీ పిల్లలకి మీరే నేర్చుకోకపోతే. అందుకే బైబిల్ స్టడీలో ఎంతమంది చదువుతున్నారో మీకే తెలుసు. చక్కటి వాక్యం, చక్కటి వివరణతో కూడిన వాక్యం మాకు ఎక్కడ తీరిక. నీకు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్తారు, వాళ్ళకంటే ఎక్కువ నువ్వు అంత జ్ఞానవంతుడు అన్నట్టు చూస్తున్నారు నా వైపు కొంతమంది. నిజమే, మట్టిపూర కదా. ఉపదేశం నేర్చుకుంటే మన పిల్లలకు మనం నేర్పాలి. ఉగ్గుపాలతో మన పిల్లలకు నేర్పాలి. అప్పుడే మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అందుకే చాలా చక్కగా పౌలు గారు అంటాడు, ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై ఉండి దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడింది, తమ భర్తలను శిశువులను ప్రేమించువారున్నాయి, స్వస్థ బుద్ధి కలిగిన వారై పవిత్రులై ఇంట ఉండి పనిచేసేవారిగా గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడతదట్టింది, 3 రాళ్ళు తన ఇంటిని. మీరు ఏం కావాలన్నారో మీరు ఆలోచన చేసుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది? కడుతుంది. మనొకసారి ఒక మాట, ఏమీ లేవు, ఏమి కూరగాయలు పట్టుకెళ్ళదు, ఎలాగా ఏంటో అంటాడు కుర్రోడు. వాళ్ళ అమ్మకి అమ్మాన్ని మర్చిపోయి నాతో రోజంతా ఉండి మర్చిపోయాడు. మొత్తం వెళ్ళేటప్పటికి ఒక వంకాయ, ఒక బంగాళదుంప, ఏవేవో క్యాప్సికమ్, ఏముంటాయి అన్నీ మిక్స్ చేసి కూర వండేసిందంటే వెళ్ళేటప్పుడు అది వేసి పెట్టున్నారు. అంటే జ్ఞానవంతురాలుగా ఉన్న ఆవిడ ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటారు. ఇందుకు ఇల్లుని చక్క పెట్టాలంటే లేడీ అండి, పొదుపు చేయాలంటే లేడీ అండి, ఖర్చు చేయాలంటే మా తల్లులు అందరూ నా తల్లులు బంగారం 10,000 చీర. ఆహా, ఎవరి సొమ్మమ్మా? నీ భర్త కష్టార్జితం రెక్కల ముక్కలైపోయి భయంకరమైన ఒత్తిడి. తలరాలిపోతుంది, చాలా మటుకి తలరాలిపోతుంది, భయంకరమైన ఒత్తిడి పరిగెత్తాడు. జీతరాగానే నడు అంటది. ఎక్కడికి? జ్యువెలరీ నడు కొనకపోతే ఏం చెప్తారు? కష్టార్జితాన్ని పొదుపు చేయండి, కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఇలా చేస్తే ఇల్లు బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటాం, ఆరోగ్యపరంగా బాగుంటాం, ఆర్థికంగా బాగుంటాం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ముగించేస్తాను. మంచి ఉపదేశం చేయువారనై ఉండవలనని వారికి ఏం చేయలేక బోధించాలి. అది బోధిస్తా ఉన్నాను. 3 పాయింట్లు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను. 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 22 నుంచి 32 వచనాలు మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. స్త్రీలారా, మాతృ దినోత్సవం జరుపుకుంటున్న మా అమ్మలారా, నా చెల్లెళ్ళారా, నా అక్కలారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎలా ఉండాలట?
సొంత పురుషుడికి ఎలా ఉండాలట? కొంతమంది అద్దె పురుషులు ఉంటారు, కొంతమంది వాళ్ళకి కాదు మీరు లోపడవలసింది. సొంత పురుషుడు, అద్దె పురుషుడు కాదు. సొంత పురుషుడు అంటే నీకు తాళి కట్టి పెళ్లి చేసుకుని నేను తల్లిగా చేసిన ఆ భర్తకు సొంత పురుషులకు. ఎందుకే సొంత ఎందుకు రాశాడు? మీ భర్తలకు లోబడి ఉండవచ్చు కదా. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి ఉండాలి. ప్రతి విషయంలో కూడా భర్తలకు భార్యలు లోబడాలి. నేనా అన్నవంటే పోతాం, నేనా అన్నవంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఎలా ఉంటారట? లోబడు, చెప్పు, సలహా చెప్పు. ఒక ఫ్రెండ్గా ఉండి సలహా చెప్పు, పరిస్థితులను అర్థవంతంగా చెప్పు తప్ప నేను నాది అని వచ్చామంటే పోతావు ఖచ్చితంగా. అంటే భార్య భర్త ఒకటే కదా, సగభాగం. భార్య భర్త గతంలో వేరువేరుగా ఉన్న యేసుక్రీస్తు ద్వారా వివాహం, పరిశుద్ధ వివాహం ద్వారా వాళ్ళందరూ ఏమవుతారు? ఏక శరీరం అయినప్పుడు నేను నాది అనకూడదు, మనది. ఏమనాలి? అమ్మా మనది, ఇది మనది, ఇది మంది అన్నాడు తప్ప నాది అన్నాడు కోపం. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడానికి కారణం అదే. అందుకే చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ విషయంలో, తమ ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండాలి. 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తమ భార్యను వారిద్దరు కూడా ఏమన్నారట? ఒక ఆయన తెలియజేసి వాక్యాన్ని బాగా గట్టిగా చెప్పేశాడు. ఏమని? తల్లిదండ్రులను విడిచి భార్యను ఏం చేయాలి? మంచి వేసవకాలం ఏసీ రూమ్ లో భార్య భర్తలిద్దరు తూలిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. పాప చెట్టు కింద ఇసురుగా వేసుకుని మంచం మీద నలుక మంచం మీద కూర్చొని అలా ఇసుకుంటుంది. ఆ వేడికి, భయంకరమైన వేడికి పెళ్లి చేసిన ఆయన వచ్చి, ఏంటి ఎలా ఉన్నారు? కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, గొప్పడవే బాబు, గొప్పగా చెప్పు. తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోమన్నా వాళ్ళమ్మ ఏసీలో ఉన్నారు, మమ్మల్ని బయటికి వెళ్ళేశారు, గొప్పగా చెప్పబోయే బాబాలు. హత్తుకోవడం అంటే కలిసి ఉండడం. హత్తుకోవడం అంటే ఏంటి? మంచిదే, ఉండండి, ఒకరికొకరు చక్కగా ఉండండి. మరీ అంత పని చేయదు. అది హత్తుకున్న వాళ్ళని అని చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. వారిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు హత్తుకున్న వాళ్ళను, వారిద్దరూ ఏక శరీరం అయి ఉన్నారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకున్నాను. ఉత్తమమైన భార్యగా, ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమమైన తల్లిగా, ఉత్తమమైన చెల్లిగా, ఉత్తమమైన అక్కగా నువ్వు ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఇటువంటి కోవలు మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ఉండాలి? ఎవరి కోసం చెప్పాను? మొదటిగా ఎవరి కోసం చెప్పాను? క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలట? అనుకువ కలిగి, ఏం కావాలి? వినయము కలిగి, స్వస్థ బుద్ధి కలిగి మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం బ్రతుకుతాం. యవ్వన స్త్రీలకు, వృద్ధ స్త్రీలకు దేవుడు చెప్తున్న ఆజ్ఞలు ఇవే. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయను గాక. విత్తబడిన వాక్యము మన వినికుడిలో ఫలించును గాక. అందరూ లేచి పడతాం. స్నాక్స్ ఎవరు తెచ్చారు?